సినిమా దీనికి సీక్వెల్గా వస్తున్నదే కాంతారా చాప్టర్ 1 మరికొన్ని గంటల్లో థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా. దీనిపైన తెలుగులో అయితే మాత్రం పెద్ద రగడే కొనసాగుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేనంతగా కాంతారా మూవీ పైన ప్రస్తుతం ఎందుకు వివాదం నడుస్తోంది. సో కాంతారా బాయ్కట్ చేసేంత స్థాయికి ఎందుకు వెళ్ళింది. సో కాంతారా మూవీ టీం వ్యవహారం సందర్భంగా ఈ రగడ మొదలైందా, లేకపోతే తెలుగు సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు, కర్ణాటకలోని కొన్ని కన్నడ సంఘాలు చేస్తున్నటువంటి వ్యవహారం ప్రస్తుతం కాంతారా మూవీ పైన పడిందా ప్రభావం. సో ఒకవైపు తమ సినిమాకు సంబంధించినటువంటి విషయంలో బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది కన్నడ సంఘాలు అక్కడ అభిమానులను ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో పాలనలో ఉన్నటువంటి సినిమా హీరోగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా పైన, ముఖ్యంగా కాంతారా చాప్టర్ 1 పైన ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులే కానీ, జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదా ఓవరాల్గా తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు ఏ రకంగా చర్చించుకుంటున్నారు, ఎందుకు ఈ సినిమా విషయం పైన ఇంత వివాదం నెలకొంది అనే దానికి ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా మనం చూసినప్పుడు బాయ్కాట్ కాంతారా అనేది గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా పెద్ద స్థాయిలో ట్రోల్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించి. ఎందుకంటే దీంట్లో చాలామంది సినిమా రంగానికి సంబంధించిన కానీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి, ఎందుకు అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఈ సినిమా విషయానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఫంక్షన్ జరిగినప్పుడు సినిమా నటుడు రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడంతో ఒక మొదలైనటువంటి అంశం క్రమంగా అలా రాజుకుంది. అదే సమయంలో బెంగళూరులో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ అభిమానులు సందడి చేసుకుంటుంటే పెద్ద ఎత్తున అక్కడ వారిని ఇబ్బంది కలిగించినటువంటి ఘటనలు కూడా తోడైంది. ఇదే కాదు, గతంలో మనం చూస్తే పుష్ప సినిమా రిలీజ్కు ముందు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించేదానికి వెళ్ళినప్పుడు టీము కొంత ఆలస్యంగా పోవడంతో అక్కడ కొంత వివాదం రేగింది. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఇవే కాదు, చాలా సినిమాలకు సంబంధించినటువంటి పోస్టర్లను చించేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం ఎక్కువగా బెంగళూరులో కన్నడంలో భాషలకు సంబంధించినటువంటి అభిమానులు కానీ కన్నడ సంఘాలు తమిళ సినిమాలు రిలీజ్ సందర్భంగా ఇలాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చేవారు. మనం చూసాం కమల్ హాసన్ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఎంత పెద్ద ఇష్యూ చెలరేగిందో అక్కడ చూసాము. చివరికి కోర్టుల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సరే, తమిళనాడుకి కర్ణాటకకి మధ్య నదీ జలాల వివాదం కాస్త అది అనేక అంశాలపైన ప్రభావం చూపుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో బందులు నిర్వహించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం, ఇలాంటి పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ తెలుగు విషయంలో మాత్రం అలాంటిది లేదు. ఎందుకంటే తెలుగు నటులకి కన్నడ భాషలో, ముఖ్యంగా మనకు సరిహద్దున ఉన్నటువంటి రాష్ట్రం, అటు చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. సో తెలుగు సినిమాలు కూడా పోటీపడి కన్నడ సినిమాలతో అక్కడ రిలీజ్ అవ్వడమే కాదు, అదేవిధంగా ప్రదర్శించడం, కలెక్షన్స్ కూడా ఉంటాయి చాలా సినిమాలకి. కానీ ఇప్పుడు రేగినటువంటి వివాదాన్ని ఎట్లా చూడాలి, దీని ప్రభావం భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు మనతో పాటు జాయిన్